ఒక ప్రముఖ దినపత్రికకు రకుల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు ముచ్చటించింది. ఈ ఇంటర్వ్యూ చూస్తుంటే రకుల్ చాలా కాలం తర్వాత మనసు విప్పి మాట్లాడినట్లు కనిపిస్తుంది. ఈ లక్కీ హీరోయిన్ అంటుంది, సినీ పరిశ్రమ అని అడగ్గా నాకు లక్ కలిసొస్తుందంటే. అలాగని నేను లక్కీ హీరోయిన్ కాదు. ఓ సినిమా బాగా ఆడితే అది ఖచ్చితంగా టీమ్ ఎఫర్ట్. అందులో నేను ప్రత్యేకంగా చేసేదేం లేదు. సినిమాలు హిట్ అవుతున్నాయని నేనేదో లక్కీ హీరోయిన్ అనుకుంటే ఫ్లాప్ లో వచ్చినప్పుడు నన్ను అన్లక్కీ అనే ప్రమాదం ఉంది కదా, అందుకే ఆ క్రెడిట్ ను నేను తీసుకోను అని చెప్పింది రకుల్. వరుస సినిమాలు, ప్రతిరోజు షూటింగ్, టెన్షన్ పెరిగిపోవట్లేదా అని అడిగితే నాకు షూటింగ్ లేకపోతేనే టెన్షన్. ఇదేదో మాట వరుసకు చెప్పడం లేదు. నిజంగానే నాకు ఖాళీగా ఉండడం అసలు ఇష్టం ఉండదు. ఏదో పని చేసుకుంటూ వెళ్లాల్సిందే. టెన్షన్ అనే మాట అసలు నా దరి చేరనివ్వను. ఎక్కువగా ఆలోచిస్తే ముసలితనం తొందరగా వచ్చేస్తుందని నా భయం అని నవ్వుతూ సమాధానం చెప్పింది రకుల్ ప్రీత్. ఇక రకుల్ రెమ్యునరేషన్ పైన వస్తున్న వార్తలపై తనదైన శైలిలో చెప్పింది. వీటిపై నేను చాలా సార్లు స్పందించాను. పారితోషికం అనేది నిర్మాతకి నాకు మధ్య జరిగే వ్యవహారం. రకుల్ అంత తీసుకుంది, ఇంత తీసుకుంది అని మీరే రాస్తుంటారు. నా పారితోషికాన్ని పెంచేది మీడియానే, తగ్గించేది మీడియానే. ఓ సినిమాకి నెల రోజులు కాల్ షీట్లు ఇస్తే సరిపోతుంది, మరో సినిమాకి డబుల్ కాల్ షీట్లు ఇవ్వాల్సి వస్తుంది. రెండింటికి ఒకేలా పారితోషికం అడగలేం కదా అని చెప్పుకొచ్చింది. నాకు ఇండస్ట్రీలో ఎవరు పోటీ లేరని, నెగటివ్ విషయాలు అస్సలు పట్టించుకోను. నాకు రావాల్సిన సినిమాలు నాకే వస్తాయని, వేరే వాళ్ళ సినిమాల గురించి ఆలోచించను అని ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. నా జీవితంలో పెద్దగా రహస్యాలే ఉండవు. ఏదైనా ఓ విషయాన్ని దాచిపెట్టడం నా వల్ల అస్సలు కాదు. ఆడవారి నోట్లో మాట దాగదంటుంటారు కదా, అది నా విషయంలో నిజం. అందుకే ప్రతి విషయాన్ని ఓపెన్ గా చెప్పేస్తా అని రూమర్స్ ని కొట్టిపారేసింది. తమ్ముడిని త్వరలోనే ఇండస్ట్రీకి పరిచయం చేస్తానని, అయితే హీరో అనే కాదు విలన్ క్యారెక్టర్ అన్నా కూడా అమన్ కి ఇష్టమని తెలిపింది. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, బ్రేకింగ్, బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.